హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మి క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మల్లె మొక్కలు ప్రూనింగ్ చేసుకుంటున్నానండి. ఆకులని దూసేస్తాను. అది ఇప్పుడు ఈ సీజన్లో ఈ మంత్లో చేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం చిగుర్లు వస్తే మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతాయి. అందుకని ఈరోజు ఆకులు దూసి ప్రూనింగ్ చేద్దామని వచ్చాను. అది నేను ఎలా చేస్తున్నానో ఏంటి మీకు కూడా చూపిస్తానండి. ఏం ఎరువు వేస్తున్నాను అది చూద్దాము రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఇలా పూస్తూనే ఉన్నాయండి. ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా పొడవుగా ఇంకా పొడవు వస్తాయండి. ఇవైతే కింద నేల వరకు ఆనేటట్టుగా వస్తాయి. ఇవి బాగున్నాయి కదండి. ఇది గ్లోరీ ఆఫ్ పల్స్ అలా అంటారండి. అంటే మొగ్గగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఇలా కనపడతాయి పల్స్ లాగా. విప్పుకున్నాక చూడండి ఇలా ఉన్నాయి. మా వారైతే వీటిని పాప్కార్న్ ఫ్లవర్స్ అంటారండి. నిజంగానే పాప్కార్న్ లాగా ఉంటుంది చూడండి. పువ్వు విప్పుకున్న తర్వాత మనం పాప్కార్న్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. పాప్కార్న్ ఫ్లవర్ అని పిలుస్తారండి మా వారు వీటిల్ని. రండి ప్రూనింగ్ చేసేసుకుందాము. చూడండి ఇంత పెద్దగా ఉంది కదా, దాదాపు సగం వరకన్నా ప్రూనింగ్ చేసేసి ఈ కింద వరకు ఆకులన్నీ తీసేస్తే కొత్త చిగుర్లు వచ్చేస్తాయి. ఇలా కింద కింద ఇవన్నీ ఎండిపోయినాయి కదండి, ఇవన్నీ నీట్గా చేసుకుంటే మొక్క మంచి ఫ్రెష్గా తయారవుతుందండి. లేదంటే ఇంకా పాడైపోతుంటుంది. మనం ప్రూనింగ్ చేసేటప్పుడు కొంచెం కొమ్మలు నార్మల్గా కట్ చేసినా, ఏవి ఫ్లవర్స్ కట్ చేసినా ఏది కూడా కొంచెం క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా ఈ కొమ్మ అనేది ఇలా కొంచెం కత్తెర క్రాస్గా పెట్టి ఇలా కట్ చేయాలి. చూడండి పట్టించుకోకపోతే ఇలా పాడైపోతుంటాయి. ఇప్పుడు ఇలా తీసామో అంటే ఎక్కడెక్కడ ఇలా తీసేసామో అక్కడి నుంచి మంచి కొత్తగా చిగుర్లు అనేవి వచ్చేస్తాయండి. అలా వచ్చినప్పుడు పువ్వులు కూడా బాగా ఎక్కువగా పూయడానికి అవకాశం ఉంటుందండి. ఇలా చేసేసుకొని మంచిగా ఎరువులు ఇచ్చాము అంటే బలంగా పెరిగి పెద్ద పెద్ద మొగ్గలు నిండుగా ఎక్కువ మొగ్గలు వచ్చేస్తాయి. ఇవి కొమ్మలు పెడితే కూడా వస్తాయి అంటారండి, కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. మరి హార్డ్ ప్రూనింగ్ అయితే చేయట్లేదండి. అది కొంచెం చిగులు రావాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని మరీ హార్డ్ ప్రూనింగ్ అయితే చేయట్లేదు. మరి కింద ఏమైనా ఉన్నా కొద్ది గాలి ఆడాలి కదండి, అక్కడైతే మొత్తానికి తీసేయచ్చు. ఈ ఆకులన్నీ అయితే ఇలా తీసేసేయాలండి, ముదురు ఆకులన్నీ. అప్పుడే వాటి గ్యాప్లో నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి వస్తాయి, బలంగా వస్తాయి ఆకులు తీసేస్తే. లేదంటే ఈ ఆకులే బలమంతా తీసేసుకుంటాయండి. వచ్చే కొమ్మలు డెలికేట్గా వస్తాయి, అందుకే ఇలా అయితే తీసేసుకోవాలి. 1-2 ఆకులు అయితే ఉంచుకోవాలండి, మొత్తం బోడిగా చేయకుండా. ఇదంతా చూడండి, ఆకులు తీసేస్తే ఈ గ్యాప్లో చిగుర్లలో వస్తున్నాయి చూడండి, చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇదంతా ఎండు పుల్లలు ఎక్కువైపోయినాయండి దీంట్లో. తెగులు మళ్ళీ అంతా అవ్వకుండా కొంచెం చూసుకొని అవి తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. తీయనందుకు ఎక్కువైపోయినాయండి నాకు. ఇవి తీసేసి అంతా అయిపోయిన తర్వాత మట్టి కొంచెం పైన ఒక లేయర్ లాగా తీసి దాంట్లో ఎరువేసి మళ్ళీ కొంచెం మట్టి పైనుంచి వేరే వేస్తానండి.
ఇప్పుడిప్పుడే ఇక్కడ కొంచెం ఎండ అయితే వస్తుందండి, అయినా కానీ మా వాడు బాధ చూడండి. ఆ ఎండలో వెళ్ళి అటు నీడలో పడుకోవచ్చు. రూమ్ కూడా ఉంటుంది కదండి ఇక్కడ, క్లాస్ రూమ్. లోపల పడుకోమంటే కూడా పడుకోదు. చూడండి అయిపోయింది, ఇంకో 4 ఆకులు ఉన్నాయి, తీసేద్దాము. ఇవి ఆకులు ఇలా వెనక్కే అనాలండి. పైకి అన్నాము అంటే ఆ గ్యాప్లో వచ్చే చిగురు అనేది అది కూడా కట్ అయిపోతుంది. ఇలా వెనక్కి విరపాలి వాటిల్ని. కొంచెం జాగ్రత్తగానే చేయాలండి, ఇవి ముట్టుకుంటే ఇరిగిపోతుంటాయి కొమ్మలు. ఇప్పుడు ఇదైతే మొత్తంగా తీసేసాను. ఈ మూలలు, ఈ గ్యాప్లో ఇట్లా ఎండిపోయినవి కూడా కొంచెం గట్టిగా తీస్తే ఆ గ్రీన్గా వస్తుంది కదండి, అక్కడి నుంచి మళ్ళీ చిగురు వస్తుంది. ఇదండి, ఇది అయిపోయింది. ఇది ఒకటి, ఈ 2 అయితే ఇప్పుడు ఇలా తీసేసాను. ఇదండి, ఇలా కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు అవి తీసినందుకు వీటికి బలం అనేది వస్తుందండి, మంచిగా ఏపుగా పెరుగుతాయి. ఇది ఇంకో మొక్క అండి, కొంచెం దింపడానికి కష్టం అనిపించింది. ఇక్కడే చిన్న మొక్కే, కొత్తగా పెట్టినది. ఇక్కడే చేసేస్తున్నాను దీన్ని. ఇలా తీస్తూ ఉంటేనే గుబురుగా వస్తుందండి. అలా వదిలేస్తే 4 కొమ్మలు అలా పొడుగ్గా పెరిగిపోతాయి, గుబురు రాదు. మనకి ఇప్పుడు పూలు పూస అయిపోయినప్పుడు కూడా కొంచెం చిగుర్లు 1 ఇంచ్ అంత అట్లా కట్ చేస్తూ ఉంటే గుబురు పెరుగుతూ ఉంటుంది. చూడండి, చిగుర్లు స్టార్ట్ అయిపోయింది. ఈ ముద్రాకులు ఖచ్చితంగా తీసేయాలండి. ఇలా దూస్తేనే ప్రతి ఆకులోంచి కొత్త చిగురు అనేది వస్తుంది. బలం అనేది కూడా వచ్చే చిగుర్లకు అందుతాయండి. ఇప్పుడు దానికి ఎరువులు అయితే కలుపుకుందామండి. మల్లె చెట్లకి ప్రూనింగ్ చేసాం కదా, కొంచెం పైన లేయర్ మట్టి తీసేసి మనం ఇచ్చే ఎరువులన్నీ ఇచ్చేసి మళ్ళీ పైనుంచి కొద్ది లైట్గా మళ్ళీ మట్టి అయితే చల్లుకుందాము. అయితే కొంచెం కోకోపీట్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఎండాకాలం కదా, నీళ్ళు కొద్దిగా ఆగి ఉంటాయి. కోకోపీట్ అయితే వేస్తున్నాను. మనం ఏంటంటే ఎండాకాలం వచ్చేంత వరకు అసలు ఏం ఎరువులు అవి ఏం వేయమండి. సీజన్ అయిపోయింది అంటే అసలు ఏం వేయం కదా, అందుకని ఇప్పుడు కొంచెం మంచిగానే ఇచ్చుకోవాలండి. స్టార్టింగ్ కదా, ఇప్పుడే ప్రూనింగ్ అవ్వగానే కొద్దిగా మంచిగా అయితే ఇచ్చుకోవాలి. వారం వారం మళ్ళీ ఒకటి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇది కోకోపీట్. మనం 3 కదండి టబ్బులు, అవి 2 మగ్గులు అయితే కోకోపీట్ వేస్తాను. ఇప్పుడు అవి పెద్ద టబ్బులే కదండి మనవి, 100 రూపీస్ బ్లాక్ టబ్స్ కదా, అవి పెద్దయే కాబట్టి. మొక్కలు కూడా 3 ఇయర్స్ పాతవేనండి, అవి 3-4 ఇయర్స్ అయిపోయింది. అందుకని ఒక 1/2 kg వరకు అలా వేసుకోవచ్చండి కంపోస్ట్ కూడా. చూడండి, 2 మగ్గులు వేస్తాను. ఇది కూడా నా దగ్గర వర్మి కంపోస్ట్ ఉందండి, అదే వేస్తున్నాను. 2 వర్మి కంపోస్ట్ వేసాను. కొంచెం ఎన్పికే వాల్యూస్ రిచ్గా ఉండాలండి పూలు పూయాలి అంటే. దీంట్లో మనం ఇప్పుడు బోన్ మిల్ కూడా యాడ్ చేద్దాము. రెండు 1 గ్లాస్ వేస్తున్నాను బోన్ మీల్. ఎక్కువ వేయట్లేదండి, కొంచెం వేస్తున్నాను. బోన్ మీల్ ఇష్టపడని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ వేసుకోవచ్చండి. రాక్ ఫాస్ఫేట్ కూడా ఎందుకు వేయడము అనిపిస్తే మాత్రం నువ్వుల చెక్క కానీ, పల్లి చెక్క కానీ, ఆవాల చెక్క కానీ కొంచెం చెట్టుకు ఒక గుప్పెళ్ళలాగా వేసి కలుపుకోవచ్చండి. పూలు పూయడానికి బాగా హెల్ప్ చేస్తాయండి అవి. సీవిడ్ గ్రాన్యూల్స్ అండి.
ఇవి కొత్తగా చిగుర్లు రావడానికి తోడ్పడతాయి. ఇవి ఒక గ్లాస్ వేస్తున్నాను. నేనైతే చెక్కలు వేయట్లేదండి. ఉన్నాయి పల్లి చెక్క అవన్నీ ఉన్నాయి కానీ వేయట్లేదు. ఇవి ఉన్నాయి కదా, బోన్ మీల్ ఉంది కదా, అందుకే ఇది వేస్తున్నాను. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత చిగుర్లు మొదలవుతున్నాయి, కొంచెం బాగా పెరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు అవన్నీ కలిపి మళ్ళీ వాటర్ ఇస్తానండి. ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది వర్మి కంపోస్ట్ డాబా పైన వేసి అలాగే వదిలేసానండి. బాగా డ్రై అయిపోయింది, పౌడర్ లాగా అయిపోయింది, ఎండిపోయి. బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇది ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నుంచి మళ్ళీ కొంచెం కొంచెంగా లిక్విడ్స్లో కానివ్వండి, ఇట్లా మాన్యూర్స్ కానివ్వండి, కొంచెం వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా కదుపుకోవాలి, మట్టిని కదిపి తీసేద్దాము కొంచెం. ఇవి చివర్లో ఉన్న వేర్లు పైన కట్ అయినా పర్లేదండి, మరి చెట్టు వరకు వెళ్ళిపోకూడదు. కొంచెం ఈ పైన అట్లా కట్ అయినా పర్వాలేదు. బాగా బిగుసిపోతాయి కదండి. మనం ఎండాకాలం నుంచి వర్షాకాలం వరకు పూలు వస్తాయి. పూలు అయిపోయిన తర్వాత ఏంటంటే మనం అసలు వాటర్ ఇవ్వడం తప్ప వీటికి బలానికి అంటూ ఏం కూడా ఇవ్వమండి, పట్టించుకోము, వదిలేస్తాము. ఎందుకంటే మళ్ళీ సమ్మర్లోనే వస్తాయి కదా పూలు, అందుకని ఏవి కూడా ఎక్కువగా ఇయ్యము. కొంచెం బలంగా పాడైపోకుండా మొక్క ఉండేటట్టు చూసుకుంటాం అంతే. మట్టి కూడా బీసుకుపోయింది. కొంచెం అలా కదుపుకున్నామంటే లూజ్ చేసుకొని కొద్దిగా ఒక లేయర్ తీసేద్దామండి. ఒకవేళ కొత్త మట్టి కొద్దిగా ఉంది అంటే ఒక దోసెడు కొత్త మట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర అయితే కొత్త మట్టి లేదు, మళ్ళీ ఇదే వేసుకోవాలి నేను. కొత్తగా వచ్చే రూట్స్ చూడండి ఇలా వస్తుంటాయి. అవి కట్ అయిపోయినాయని ఏం భయపడిపోవద్దు. కొంచెం పైన ఏం కావండి, లోపల తల్లి ఏరు అనేది పెద్ద ఏర్లు ఏవైతే ఉంటే అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అలా అని చెప్పి ఇవి గట్టిగా పీకేయద్దు. కొంచెం చిన్నగా కట్ అయినా మనకేం ఇబ్బంది అవ్వదు అనేసి చెప్తున్నాను అంతే. చెట్టు డిస్టర్బ్ అవ్వకుండా ఇలా మట్టి అంతా ఒక పక్కకు తీసుకొని ఇదైతే తీసేద్దామండి. ఇది కట్టెల బూడిదండి, కొంచెం బొగ్గులు కూడా ఉన్నాయి. బొగ్గులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, అంటే మంచిదండి మొక్కలకి. ఫంగస్లు అవి రాకుండా ఉంటాయి ఇది వేసుకుంటే. ఇలా కొంచెం ఒక గుప్పెడు అలా చల్లుకున్నానండి. దాని తర్వాత పైనుంచి ఇది ఎరువు వేద్దాము. చూడండి ఎలా డ్రై అయిపోయిందో పైన వదిలేటప్పటికి. బ్యాగ్ 2 డేస్ అయింది, 2 డేస్లోనే ఇంత డ్రై అయిపోయిందండి. ఇది చూసుకోలేదు, పక్కకు నీడలో పెట్టుకున్నా బాగుండేదేమో. చూసారు కదా, ఇలా ఒక నిండాగా 2 దోసెళ్ళ పైన వేసానండి ఎరువు అనేది. ఇప్పుడు పైన లేయర్గా ఈ మట్టి వేసేస్తున్నానండి. దీన్ని తీసిన మట్టి వేస్తున్నాను. దీంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చండి. నేను ఇప్పుడు కలపట్లేదు, ఒక 1 వీక్ తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేస్తాను నేను. కొంచెం చిగుర్లు వస్తాయి కదా, చిగుర్లు వచ్చినప్పుడు అది వాటర్లో కూడా కలిపి స్ప్రే చేస్తే చిగుర్లు హెల్దీగా, ఫ్రెష్గా, షైనీగా ఉంటాయండి.
కొంచెం మట్టిలో ఇలా కలిపేసుకోవాలి. ఇది ఫ్లవర్స్ అయితే లేవండి, చూపిద్దామంటే దీన్ని నీలాంబరాలు అంటారండి. ఇది ఐడియా ఉందా ఎవరికన్నా? కనకాంబరాలలో ఒక వెరైటీ అండి ఇది. కొంచెం లైట్ బ్లూ గ్రీన్ షేడ్ లాగా ఉంటాయి ఫ్లవర్స్. ఈసారి పూసినప్పుడైతే చూపిస్తాను. నీలాంబరాలండి ఇది మొక్క. చూడండి, ఇప్పుడు మనం 3 టబ్బులు రెడీ చేసుకున్నాం కదా, ఇవైతే రెడీ అయినాయి. మంచిగా వాటర్ అయితే ఇచ్చేద్దామండి. ఇలా బాగా మంచిగా లోపల వరకు తడిచేంత వరకు వాటర్ ఇవ్వాలి. ఒక్కసారి కూడా పోయట్లేదండి, కొద్దిగా ఆగి ఆగి పోస్తాను. ఇలా అది పీల్చుకునే వరకు దీనికి, అది పీల్చే వరకు దీనికి ఇలా పోస్తున్నాను. అవి బాగా నానుతాయండి. ఇంకా ఇలా చూసారు కదా, ఇలా కొంచెం స్ట్రెస్ అయినాయి కదండి అవి, అందుకే కొద్దిగా నీళ్ళు కూడా పైన ఇలా చల్లితే కొంచెం చల్లగా అలా ఉంటుంది. ఇదండి మల్బరీస్, ఇదండి బాగా వచ్చాయి. ప్రూనింగ్ చేశానండి, ఒక నెల అయితే అవుతుంది ప్రూనింగ్ చేసి. చూడండి అన్నీ ఇలా చెట్టు నిండా ఉన్నాయండి. మీకు కనపడుతున్నాయో లేదో ఇలా చూడండి. పక్క పక్కన 2 మొక్కలు ఉన్నాయండి ఇవి. ఇదండి గుత్తులు గుత్తులుగా వచ్చాయి. మంచి స్వీట్గా కూడా ఉంటాయండి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇప్పుడు కట్ చేసాను చూసారు కదా, ఇవి కొద్దిగా చిన్నగా ఉంటాయండి. ఇదండి ఇంత ఈ సైజులో ఉంటాయి, ఎక్కువ పెద్దగా అవ్వవు. ఇదండి ఇక్కడ ఇంకోటి ఉంది, ఇవి ఇలా చిన్నగా ఉంటాయి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయండి, కానీ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవి 2 మొక్కలండి. ఇది ఇంకోటి విరజాజి కూడా ఉంది. ఇది నెల వెళ్ళిన తర్వాత తీస్తానండి. ఇవి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి మనకి పువ్వులు అనేవి. అవి కొద్ది రోజులు అయిన తర్వాత ఇది కూడా సేమ్ అలాగే ప్రూనింగ్ చేసి కొద్ది మట్టి తీసి మళ్ళీ ఎరువేసి దాన్ని కూడా సెట్ చేస్తాను. ఇది మట్టి వచ్చేసి మొన్న వాటర్ లిల్లీస్ అండ్ లోటస్లు అవి క్లీన్ చేసినప్పుడు వచ్చిన మట్టి అండి. దీన్ని ఇసుకతో కలిపి ఉంది కదా, ఇసుక పోసింది అంతా కలిసిపోయింది కదా, దాంట్లో ఇంకొంచెం ఇసుక కలుపుతాను. చాలా జిగురుగా ఉంటుంది మట్టి. ఇసుక కలిపి ఇది వేరే తొట్లలో వేసి మళ్ళీ కాయగూర మొక్కలకి వాటికి యూజ్ చేస్తాను. ఇవి ఆకులన్నీ అయితే ఇప్పుడు దూసిన ఆకులు వచ్చాయి కదండి, ఇవన్నీ తీసుకెళ్ళి పైన కంపోస్ట్ బిన్లో అయితే వేసేస్తాను. అవి కంపోస్ట్ కూడా. ఇదండి ఇవాళ నేను చేసుకున్న పనులు. చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు ఈ పద్ధతిని ఫాలో అవుతారా, లేదు ఇంకో పద్ధతి ఉందంటే అది నాకు కూడా చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.